ఆధ్వర్యంలో కార్మిక జాతాను తీసుకున్నాం. ఈ జాతాకి స్ఫూర్తి సిఐటి చేసినటువంటి అనేక ఉద్యమాలను చూసి స్ఫూర్తి పొంది ఈరోజు మేము టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఈ కార్మిక జాతాను తీసుకోవడం జరిగింది. ఏదైతే మేము ఎక్కడ బయలుదేరిన తర్వాత మధ్యలో లామన్ అధ్యక్ష చేస్తున్నారని చెప్పి తెలిసి సార్తో మాట్లాడడం జరిగింది. యాత్రలో ఉన్నాం కాబట్టి మొదటి రోజు రాలేకపోయాం. ఈరోజు నిజంగా దుర్మార్గం. ఈ రాష్ట్రంలోని కార్మిక వర్గం అంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. అన్ని వర్గాల కార్మికులు, అటవీ కార్మికులు కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మిడ్ డే మీల్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో నుండి 1,53,00,000 మంది కార్మికులు ఉన్నారు సంఘటిత అసంఘటిత రంగాల్లో. ఈ 1,53,00,000 మంది కార్మికులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అర్ధ ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రగా, లేదా అన్నపూర్ణగా కీర్తించేటువంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆందోళన ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొద్ది కూడా లేదు. 1000 రోజులుగా, మామూలు విషయం కాదు, 1000 రోజులుగా పోరాటం చేయడం. నిజంగా మీకు శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 1000 రోజుల నుంచి మీ పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా మీ పోరాటం ఉరికినే పోదు. పెద్ద పెద్ద హిట్లర్లు నియంత్రణ దిగొచ్చారు కార్మిక పోరాటాన్ని. కార్మిక శక్తి తలుచుకుంటే సాధించలేదంటే ఏముండదు. ఇనుమును సైతం సమ్మడ దెబ్బలతో వంగి చేయడానికి శక్తి కార్మికులకు ఉంది. అటువంటి కార్మిక శక్తి ముందు ఈ జగన్మోహన్ ఎంత, ఈ కరుణాకర్ ఎంత. నిజంగా చాలా దారుణం. 342 మంది ఉంటే అందులో 122 మందిని జూనియర్ని, 10 సంవత్సరాలు కూడా నిండకుండా 12 జూనియర్ని రిగ్రెట్ చేయటం. 122 మంది మీ పార్టీ వాళ్ళని చెప్పి రిగ్రెట్ చేస్తే మిగతా వాళ్ళు మనుషులు కాదా? నీకు ఓటేసింది నీ పార్టీ ఓడేనా? అందరూ వేసారుగా. ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం అంతా కూడా ఓటేసింది, గెలిపించింది కదా. మరి గెలిపించినప్పుడు నువ్వెందుకని కార్మిక సమస్యను నిజంగా మనిషి అయితే నువ్వు కానీ శాసనసభ్యుడు కానివ్వండి, లేదా ముఖ్యమంత్రి కానివ్వండి, మనుషులైతే 1000 రోజులు ఉద్యమం చేస్తా ఉంటే వాళ్ళ సమస్య అంత చిన్న సమస్య నువ్వు పర్మనెంట్ చేసావు. 122 మంది టీటీడీలో కొన్ని వేల నిధులు దారి మళ్ళిస్తా ఉన్నారు. ఆ నిధులు ఎంత మీరు చేసే అవినీతిలో వాళ్ళ రెగ్యులేట్ చేస్తే వచ్చే తేడా ఎంత? ఎందుకని వాళ్ళు చేయడం పడుతూ ఉన్నాం. ఆధ్యాత్మిక శోభతో ఇవాళ వలస తిరుపతి నగరం ఆత్మక్షోభిస్తా ఉంది. మనం 1000 రోజుల నుంచి కార్మికులు చేసిన పోరాటాన్ని చూసి తిరుపతి ఆత్మక్షోభిస్తా ఉంది. కార్మిక లోకం అంతా ఏకమవలసిన సమయం ఆసన్నమైంది. సోదరులు, రాజకీయాలు మాట్లాడడానికి రాలేక నేను ఒకసారి ఆలోచించండి. మీరంతా గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోసయ్య గారు కావచ్చు, అంతకుముందు చంద్రారెడ్డి గారు కావచ్చు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఉద్యోగ సంఘ నాయకుడు కానివ్వండి, కార్మిక సంఘ నాయకుడు కానివ్వండి, అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ సమస్యలు వినేవాళ్ళు. సరే, పరిష్కరిస్తారా విషయం అప్పుడు ఆ రాష్ట్ర పరిస్థితిని బట్టి పరిష్కరించే వాళ్ళు పరిష్కరిస్తారు. కొన్ని సమస్యలు ఉండిపోతాయి. కానీ ఈ 10 మాసాల్లో ఒక్క కార్మిక నాయకుడిని కానీ, ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడిని కలిసే అవకాశం ఉంటే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. కార్మికులు కలిసే అవకాశం ముఖ్యమంత్రి మనకు అవసరమా? అసలు ఆలోచించేయండి. ఎంత దుర్మార్గం ఇది. ప్రపంచ కార్మికుల దినోత్సవం, కార్మికుల పండగ. మనందరం ప్రపంచవ్యాప్తంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా అందరూ కలిసి చేసిన పండగ కార్మిక దినోత్సవం. గత 5 సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా అధికారికంగా కార్మిక దినోత్సవం వచ్చేటువంటి దుర్మార్గుడు ఈ ప్రభుత్వం. సమశక్తి అవార్డులు, కార్మిక నాయకుడికి ఇచ్చిన అవార్డులు 5 సంవత్సరాలు ఒక్కరికి కూడా ఇవ్వకుండా కార్మిక వర్గానికి అవమానిస్తామని ముఖ్యమంత్రి. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా ఆలోచించమని కోరుతా ఉంటూ, మీకు ఏదైతే మాట ఇచ్చానో మాట ప్రకారం ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా సుగుణకి ఇక్కడ ఉంది, మా జిల్లా అధ్యక్షులు నరసింహరావు గారు ఉన్నారు. ఖచ్చితంగా మీ సమస్యని మేము యాత్ర చేపట్టిందే కార్మిక సమస్యలు తెలుసుకొని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల కార్మికులు కలిసి మీ సమస్యలు తెలుసుకొని ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికని మా నాయకుడు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి రేపు రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం కోసమే మేము యాత్ర చేపట్టామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ సమస్యని
మా నాయకుడి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, నిరంతరం కూడా మీ రాష్ట్ర నాయకుడు నరసింహరావు గారు మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం, అనే సమస్యల మీద కలుస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. నిజంగా ఈ రోజు ఆయనతో కలిసి ఈ దీక్షాసనంలో కూర్చోవడం ఎంతో ఆనందంగా ఉంది తెలియజేస్తూ, ఓ పక్క ఆనందం, ఆయన కలిసినందుకు ఆనందం ఉన్నా, మీరు ఆమరణ దీక్ష 3 రోజుల నుంచి చేస్తున్న ఇక ప్రభుత్వం కానీ టీటీడీ కానీ స్పందించకపోవడం దుర్మార్గం. టీటీడీలో ప్రజలు భక్తులు కోట్ల రూపాయలు కానుకలు ఇస్తా ఉన్నారు. మీరు చేసే అవినీతిలో ధర్మారెడ్డి గారు అధర్మంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కార్మిక పక్షపాతం చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారు మరి ఎందుకని 5 నెలల చైర్మన్ అయ్యి ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నారు. ఇప్పటికైనా స్పందించండి, కళ్ళు తెరవండి. 1000 రోజులు చేసినటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. నిజంగా మీ పోరాటం నాకు తెలిసి తిరుపతి నాయక చరిత్రలో ఒక సువర్ణాక్షరాలు తొలగించబడింది. ఎందుకంటే గతంలో చూసాం ఏ విధంగా రైతులు ఢిల్లీలో పోరాడారు, ఆ స్ఫూర్తిగా తీసుకోండి మీరు. అదేవిధంగా అమరావతి రైతాంగ పోరాటం, ఈ రెండింటిని స్ఫూర్తిగా తీసుకొని మీరు పోరాడుతున్నందుకు తెలుగుదేశం పార్టీ తరఫున టీఎంసీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుసు. సలాం. మన తిరుపతి నగరంలో మన అటవీ కార్మికులు దాదాపు 38 నెలలుగా మరి ఎక్కడా లేని విధంగా కార్మికులంటే పేదవారు, రోజు పని చేస్తే కానీ కడుపు నిండిన వారు, వాళ్ళు మరి 38 నెలలుగా నిరవధిక సమ్మె చేస్తూ ఈ రోజున మరి అమరణ నిరాహార దీక్షకు మన సిఐటియు కార్యదర్శి మురళి ఆధ్వర్యంలో కూర్చున్నారంటే మరి వాళ్ళు ఎంతకైనా ఈరోజు ప్రాణాలు వదలడానికైనా కార్మికుల సమస్య కోసం వాళ్ళు కూర్చున్నారంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం పక్కన పెడితే ఇక్కడ మన ఫారెస్ట్ కార్మికులు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత చైర్మన్ తిరుపతి వాసి, తిరుపతి శాసనసభ్యుడు, అన్ని విధాలా కూడా అతనికి ఈ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాల్సిన అవసరం 100% ఉంది. ఆయన అనుకుంటే ఇది చాలా చిన్న సమస్య. ఎందుకంటే దాదాపు 362 మంది కార్మికులుంటే దాంట్లో పక్షపాత ధోరణి వహించి అనైతికంగా ఈ రోజున మరి జూనియర్స్ ని పర్మనెంట్ చేసి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని పక్కన పెట్టి 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని మరి వాళ్ళ బ్రాండ్ కార్మికుల్ని ఈరోజు పర్మనెంట్ చేసినారు అంటే మరి ఇంతకైనా అవినీతి కానివ్వండి, అనైతికం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలకుల ధోరణికి గుర్తు చేస్తుంది. మరి అదే కాదు, ఈ రోజున తిరుపతి నగరంలో తీసుకుంటే మరి మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ముందు కూడా కార్మికులు సమ్మె చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నిసార్లు చేశారు? ఇప్పటికి వీళ్ళు రకరకాలైనటువంటి మరి ప్రోగ్రాములు చేశారు, ర్యాలీలు చేశారు, సభలు చేశారు. అయినా కూడా మరి ఇది పరిష్కారానికి సమస్య అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ 125 మందికి పరిష్కరించదగినటువంటి సమస్య 200 మందికి మాత్రం ఎందుకు పరిష్కరించలేకపోయారని అంటే కేవలం ఒక పక్షపాత ధోరణి. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకి డబ్బిచ్చి 2 బిడ్డలు ఉంటే చదువుకునే దానికి డబ్బులు లేదు, అదే విధంగా ఇక్కడ కూడా ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం వారు, అదేవిధంగా అధికారులు, ధర్మారెడ్డి గారు కూడా తిరుపతి నగరానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా చాలా సుపరిచితులు. మరి ఆయనకు కూడా అన్ని విషయాలు తెలుసు. ఆయన డైరెక్షన్ లో మరి మన శాసనసభ్యులు ఇప్పుడు చైర్మన్ గా అయ్యారు. మరి 1% బడ్జెట్ లో కోరారు తిరుపతి నగర అభివృద్ధికి. మరి అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులను పెంచాలి అని చేసుకున్నారు, అంటే బోర్డులో నిర్ణయాలు పాస్ చేసుకున్నారు. మరి అటువంటిది ఈ రోజున వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళున్నారు, వీళ్ళకి ఆల్రెడీ ఆమోదం కూడా వచ్చింది. అటువంటి సమస్యను వీళ్ళు పీఠముడి వేసి వాళ్ళను అన్యాయం చేయాలనే తప్ప వేరే ఒక ఉద్దేశమే లేదని కూడా ఈరోజు మనము ఘంటాపదంగా చెప్పగలం. కాబట్టి నేను కోరేది తప్పకుండా ఇప్పటికైనా ఈ యాజమాన్యం కళ్ళు తెరిచి
ఈ అధికారులు కళ్ళు తెచ్చి తప్పకుండా మరి మన సిఐటి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా నిరవధిక సమ్మెకు అమర నిరాహార దీక్షకు కూడా కూర్చున్నారు కాబట్టి వాళ్ళు తప్పకుండా ఈ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళందరినీ కూడా ఈ బాధల నుంచి విముక్తి చేయాలని కూడా మరి లోకల్గా ఉండేటువంటి యాజమాన్యాన్ని టీటీడీ అధికారుల్ని అదేవిధంగా మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుపతి అంటే ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంటుంది ఎవరైనా సరే. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మరి తిరుమల తిరుపతి దేవస్థానంకి వస్తుంటారు, వస్త్ర సమర్పణ చేస్తుంటారు. ధర్మో రక్షతి రక్షిత అనే నినాదం కోసమే ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి మరి వీరు అడిగేది ధర్మమా అధర్మమా అనేది తెలియనటువంటి పరిస్థితి అయితే లేదు. వాళ్ళు అడిగేది ధర్మం, తప్పకుండా వాళ్ళు అడిగేది న్యాయం. అటువంటి ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించాల్సిన అవసరం ఈ ధార్మిక క్షేత్రంలో, ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉంది ఉంది ఉంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు మేల్కొని యాజమాన్యం సహాయంతో అధికారులంతా కూడా ముగ్గురు కలిసి సమన్వయంతో మరి వారి సమస్య పరిష్కార దిశగా కృషి చేయాలని మరొకసారి వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ, అదేవిధంగా మరి మేము కూడా ఈ రోజున ఎప్పుడు వీళ్ళు మరి ఈ నిరోధక సమ్మె గురించి ఎన్నో రకాలుగా కూడా పోరాటాలు జరిపారు. అన్ని పోరాటాల్లో కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున సంఘీభావం తెలుపుతూ తప్పకుండా మేము ఈ సమస్యను కూడా మరి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇంకా కూడా తీసుకెళ్ళి ఇప్పుడు మరి ఇది చాలా తారస్థాయికి చేరింది కాబట్టి దీన్ని మరి ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా ఆయన కూడా ఆలోచన చేసి ఈ సమస్య పరిష్కారం దిశగానే మరి వారిని కూడా కృషి చేయాలని కూడా కోరడం జరుగుతుంది. తప్పకుండా ఇంకా ఎన్నో రోజులు లేదు 74 రోజుల నుంచి 100 రోజులే ఉంది ఈ ప్రభుత్వ మార్పుకి. కాబట్టి మనం కూడా ఇన్ని రోజులు ఒక 38 నెలలు అంటే సామాన్యమా, 38 నెలలు ఓర్చుకొని మరి నిరవధిక నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి కూడా ఆశీస్సులతో కూడా మన సమస్య తొందరలోనే పరిష్కారం అవుతుంది కూడా ఆశిస్తూ అందరికీ ఇక్కడ మరి నిరవధిక దీక్ష చేస్తున్నటువంటి మన ఆటవీ కార్మికులు మనము పురుషోత్తం గారు, అదేవిధంగా రామ్మూర్తి గారు అన్న చెప్పారు కదా, మురళి గారు ఫస్ట్ ఆయన ఆధ్వర్యంలోనే కదా జరుగుతోంది, ఈశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సురేష్ గారు, అదేవిధంగా మునికృష్ణయ్య గారు, అదేవిధంగా రామ్మూర్తి రెడ్డి గారు, విశ్వనాథన్, రామ్మూర్తి వీరందరూ కూడా ఈరోజు కూర్చున్నటువంటి ఈ దీక్షలో పాల్పంచుకుంటున్నారు. వారందరికీ కూడా తప్పకుండా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, వారికి మరి ఆ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వారికి సంఘీభావంగా తెలుపుమని వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు టీఎన్టీసీ ఆధ్వర్యంలో మన గొట్టిముక్కల రఘురామకృష్ణరాజు కూడా ఈరోజు బస్సు యాత్రలో భాగంగా తిరుపతి నగరానికి ఇచ్చేయడం, మరి మా టీం అంతా కూడా ఇక్కడ ఈ బస్సు యాత్రలో పాల్గొన్నటువంటి టీము, అదేవిధంగా నగర నాయకులు, స్టేట్ నాయకులు, పార్లమెంట్ నాయకులు, అదేవిధంగా మన పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు అందరూ కూడా పాల్గొని మరి ఇతర ఆటవీ కార్మికులందరూ కూడా ఇక్కడ సంఘీభావం తెలుపడానికి వచ్చారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంత అహంకారపడుతున్న ముఖ్యమంత్రి కార్యవర్గం కాబట్టి టీఎన్టీసీ టెక్కలో యాత్ర ప్రారంభించిన రోజు ఒక శ్లోకం తీసుకోవడం జరిగింది. అహంకారికి పోవాలి, కార్మికుల ఆత్మగౌరవం గెలవాలని చెప్పి శ్లోకం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఒకసారి అహంకారికి పోవాలన్నా కార్మికుల ఆత్మగౌరవం గెలవాలని చెప్పి శ్లోకం చెప్పాలని కోరుతాం. అహంకారి పోవాలి, అహంకారి పోవాలి, అహంకారి పోవాలి, అహంకారి పోవాలి. ఈరోజు కందారపూర్ని ఆమరణ నిరాహార దీక్ష అనే విషయం మార్నింగ్ తెలిసింది. వ్యవస్థనే ఇంకా అక్కడికి వెళ్ళలేదు లోపల మా వాళ్ళు ఇట్టూరు మరియు బస్సు యాత్ర అంటానే నేరుగా అక్కడికి వెళ్ళడం, సూనం మదిన మేమందరూ కూడా కలిసి ఇక్కడ రావడం, మా అధ్యక్షులు రఘురామ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు చాలాసార్లు ఇక్కడికి వచ్చాము, మనందరూ కూడా అంతా మాట్లాడుకున్నాం. కనీసం వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరగలేదు అని అనుకున్నా,
ఎదురుకుండా చూస్తాను నేను కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే. ఈరోజు మనం చూస్తాం ఏదో విమర్శించాలనో లేదా ఇంకో మనకు తెలుగుదేశం వాళ్ళ వైసీపీ అని కాదు, కానీ తిరుమల తిరుపతికి సంబంధించి ఈ 4 సంవత్సరాల 8 నెలలు మనం చూస్తూ ఉంటే వాస్తవంగా ఇప్పుడు జరిగిన పరిపాలనలో ఏమి జరిగిందో టీటీడీ మురళికి నాకన్నా ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటాడు కాబట్టి అన్ని తెలుసు అందరికీ. కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా గతంలో కూడా ఏ చైర్మన్ కానీ ఏ ముఖ్యమంత్రి పరిపాలన కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు సివిల్ వర్కులకు కేటాయించిన దాఖలాలు లేవు. సరే, వీటన్నిటినీ ఒక పక్క ఉంచితే మన సమస్య 162 కుటుంబాలు. ఒక బిల్డింగ్ కట్టిన దాంట్లో